Baba Vedasara
హరిచంద్ర ఇంకా ఎంతకాలం మరి ముక్కు చేయలేవు ఇక్కడ నిష్ఠురపు మాటలు ఆడకమయ్యా. హరిచంద్ర సొమ్మియవలసిన వాడవు నీకు తొందరపడక పుచ్చుకోవలసిన నన్ను తొందరపడకని నీకిచ్చిన కనుకలు నేటితో గడిచిపోయాను. నీకు ఇచ్చిన చిన్న కాసందర్యమైన వనాలయ్యా. అయినా సరే సత్యకమ్మునకు నా మనస్సం ఒప్పదయ్యా. హరిచంద్ర సత్యము ఇంతలో పడి చెడ్డలతో కూడా సత్యము సత్యమని ఊరాడుతున్నవే. ఏది నీ సత్యము? చెట్టులైన నీ నరాలు కాని విను. నీ సత్యమే సత్యమే నీ కొమ్మకు చేయటం ఇప్పటికి ఇంకా మించిపోలేదు. ఈ చుటకే నాటి రుణమైన అటక ఊరేగి పత్తు చత్తు చిత్తు చింతను వైరాగి హరిచంద్ర ఇట్లా కానిచ్చే ఈ పట్టున ఇంతటి ధనం ఎట్లా ఆశించదవు?
నక్షత్రేశ్వర, మీ వంటి ముని కుమారులు చెప్పవలసిన నీతులు అయ్యా ఇవి. అమ్మా చంద్రమతి, నీకే లేని బాధ నాక. అమ్మా చంద్రమతి, నీవు కూడా నీ పెనిమిటికి తగినట్టు జరిగావమ్మా. నీ పంచలో ఉన్న తలంపి కరుణండి, నీకేమో బాగుగానే ఇచ్చటనే. నీకే లేని బాధ నాక. అమ్మా చంద్రమతి, నీవు నీ పెనిమిటికి తగిన విలువ అవునేమి కాదేమి పోదేమి, నీకే లేనిది బాధనాక. స్నానంలో జపంలో తపంలో సదనిష్టానంబు యోగింపుగా. అమ్మా చంద్రమతి, నా నీతులు నువ్వు వెళ్ళక్కర్లేదమ్మా. చిన్ని గమ్ములతో లెక్క పెట్టి మరి మా సొమ్ము ఇప్పివ్వండి. నీ మీద మమ్మడం సే నేను ఇచ్చడినే జాలిపడి ఉంటే సాధ్యముగా ముక్కోపిస్తువైన మా గురువు గారు నా పీకి కొరికక మామలు హరిశ్చంద్ర ఇందులో ప్రత్యేకమైనది ఆలోచింపు. దేవి, ఈ రుణబాధ కడంగును దేవి, రుణబాధ కడంగును. సరివారు నగుబాటు పిమ్మట పిమ్మట మన సంచల్య రోగం అనంతరం ఆహారమునందమిష్టము అటు మీద దేహదాచము మరణమే శరణంపు పెక్కు దినముల్ మంచానబడి జీనించి ఇంటిరో 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 ప్రాణులకి ఎరునొప్పి కలగంటే పుస్తకం వేరికి దేవి, మంద బాగుందనే నేను ఇప్పుడు ఏమి చేయదును. వినయం శేషముగా మీ రుణ తీర్చుకునే సంతోషం నాకు లేకపోయాను కదా దేవి. నేను ఇప్పుడు ఏమి చేయదును. నాదా, ఇప్పటి ధైర్యం వహించి నాకు కింద ఆలోచించు స్వామి. కాలగతి సర్వ సంపదలు కోల్పోవా, మిగలసిరి నాకును నీకునే. బానిసగా బానిసగా నన్ను ఏ కలవాణి అంతటి రాజచంద్రునకు అద్భుతమై గడువాత కాంత యత్కాంతకు శంకుని బాలుని ఇల్లు దొట్టి ఆ సంతకుల ప్రసిద్ధికొక వర్ణ్య ఘటించిన గేష్ఠురాలను నేర్కొంటిని నిన్ను ఒక్కనికి బానిసగా జగనమ్ము పొందునా. సగౌరవులై పరితపించను. సత్య ప్రదర్శక
వచ్చి నిజ కృత్యములు కూడా సగౌరవం లేదా? నేను ఇప్పుడు ఏమని కోచింపవలేను? నాదా సత్య ప్రతిష్టకే వచ్చి నిజ కృత్యములు కూడా సగౌరవం లేదా? హృదయమాన్నేటితో అభిమానము వదిలేను. హృదయమున నా హృదయమున ఎగ్గు చిక్కుల వదలివే ఆ సంతకుల ప్రసిద్ధికొక వన్నె ఘటించిన గేస్తురాలను నేర్కొంటిని నిన్ను నా హృదయమున ఎగ్గు సిగ్గులను వదలివేసి దాసిగా నిన్ను అమ్ముకోదలచిన వాడవాడలా నిన్ను కొనువారెవ్వరు ఊర నెతకి పోవుతమ ముందు పదా జవదాటి ఎరుగది ఇవన్నీ మంబు పతి మాట రతనాల పైడి మోట పతి మాట అడుగు తప్పి ఎరుంగదు అర్థమామలాగను అసమాన్యమైన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదు ఈ కలుస ఇతీల నవ్వులకునైనా బొంకను మాట ఎరుగదు కోపం ఎరుంగదు కోపం ఎరుంగదు ఈ గుణ విధాన నిజంగ వదులెంత కను చూడుతున్న సుంట కోపం ఎరుంగదు ఈలతాంగి ఈలతాంగి సమస్త భూపాల మగుట భౌమ్యమని కాంతి శబరిక పాలుడైనా సార్వభౌమునే శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా
ఉన్నదిరా కేశవ ఓరి జనార్దన టమాటాలు బెండకాయలు అయ్యగారు ఇంటుంటారు ఇంట్లాడతాయి కాదు కదా అయ్యగారు ఇంటుంటే ఇంట్లాడతాయి అది కాయరా కాయ సొరకాయ సరే సొరకాయ జనార్దన కేశవ మీకేం చెప్పిందిరా మీ అమ్మగారు ఏంటో? అది గుమ్మడికాయరా గుమ్మడికాయ గుమ్మడికాయరా సరే సరే పోదాం కదరా మరి అక్కడ అంగడి మీదకి. పక్కా వీధిలో దాసిన అమ్ముకున్నాడంట పొలం పిల్లలు అరే, సరే సరే పోదాం పదరా. దాసిగా ఈ మను కొనరయ్యా దాసి పౌరులారా ఎక్కడేనయ్యా? ఇక్కడ బానిసలు ఇస్తున్నారు. ఇక్కడేనేనయ్యా మంద బాధ్యుడనైనా నేనే బానిసన ఇక్కడ ఉంచుతున్నాను. ఎందుచేత ఇవ్వండి. నేను ఎవరినైతే నీకెందులకయ్యా? అదేమిటో పేరు చెప్పుటకే సందేహిస్తున్నావే. ఈ కాంతం ఎక్కడైనా దొంగలించినా ఏమయ్యా? అయ్యా విప్రతమా, ధరణిలో దొంగతనములో దొరతనములో భాగ్యవంతునకేదైన బాధ లేదు. వెన్నెది అదృశ్యముల నిరుపేదవాణి కప్పినను అది దొంగ దొమ్మనుటకు అప్పురమ్మా. అదృష్టం చేతనే లభించిందని అంటావు. బోయవానికి రామచిలు కావాలి. మరి నీ పేరు చెప్పరారు? అయ్యా బ్రాహ్మణోత్తమా, అదృష్టం చేతనే లభించినది. నేను హరిశ్చంద్రున్నాను. ఈ అమ్మ నా భార్య చంద్రమతి. సరే 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 ఇంతకు ముందు విశ్వామిత్రులకు అప్పువడితేనే అర్చనకు నేనేమయ్యా? అవునయ్యా, ఎందుచేత? నా రాజ సర్వస్వము దారబోయినప్పుడు యజ్ఞత్తమునకై ఇచ్చదనన్న ధనము ముందు నిరూపింపకపోవటం వలన దానికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? సత్యశీలమే పత్రములు, మా ఉభయల చిత్తంలే సాక్ష్యములు. ఓయ్ అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేని నిక్షేపమైన ఇల్లాలు నమ్ముకుంటున్నావా? కాదు కాదు, విశ్వామిత్రుని దగ్గర నన్ను తీసుకొని వెళ్ళుము. నేను నీకు ఇయ్యతగినది కాదని రాయించి వాయించి వాయిస్తాడయ్యా నీ తండ్రినా? హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, నీకు సాయ సంపత్తి కూడా జరిగినది. నా మాట వినుము. అయ్యా, మీ ఇరువురును మహాబ్రాహ్మణులే, కానీ ఊరకుండము. నాకు ఎవరి సహాయం అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షించవలేదు. సరే 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 నీకు బాగుపడే యోగము లేదు. తీయటి చెరుకు పానీయం నోట తెచ్చి పేసినట్టు సమని తక్కువాడికేరా. నీ భార్యను ఎంత కమ్మెదవో ధర చెప్పుము. నక్షత్రంగా చెప్పుము. అయ్యా విప్రోత్తమా,
అయ్యా పురుషోత్తమా, ఎంత బలముపై బలవంతుండు కన్ను నిలసి బయటిందతను. అంతటి తనము ఇచ్చిన సరిపోదు కదా. ఆపవయ్యా, ఆపు. ఈకే మా గుణోత్తమ చనిపోయేటట్టున్నాడు. చూడండి, మరి మన గురుగారు పోయేటట్టున్నారా? లేదు పోయాడురా. పోయాడు. పనులు ఇంట్లో పనులన్నీ అమ్మగారికి ఎవరు చేసి పెడతారా? ఒరే జనార్దన, రాత్రి పనులు చేసేసా, పగలు పనులు చేయరా. కాదు. నేనే చేశాను, నువ్వే పనులు పని చేయరా? ఏమంటున్నారుగా? ఏం చేస్తామా? ఏం లేదు. నేను ఉన్నానురా, గట్టిగా ఉన్నానురా. కేశవా, ఓరి జనార్దన, ధనము పట్ల కొంచెం సడలుగా చౌక పేరం ఉన్నది. ఇక పోదాం పదరా. ఏమయ్యో పంచాంగం కట్టకు వచ్చిందంటే ఇదేనా మేము పంచాంగం కట్టకు వచ్చినది? పంచాంగం అంటావేమయ్యా? పుట్టిన పంచాంగమే, పురుడు పోయాలన్నా పంచాంగమే, చచ్చిన పంచాంగమే, బ్రతికిన పంచాంగమే. పంచాంగం పట్టకే వచ్చింది అయ్యో. ఏంటి వెళ్ళిపోతున్నావు? కొంచెం ధనము పట్ల సడలు అయ్యా. కేశవ, మన అయ్యగారి జోల చుట్టూనేమోరా. దానం చేస్తాను. ధనము చేయమురా, దాసిని తోలుకొని పోదాము. దాసి పద. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, ధనపు నేను కొన్ని వచ్చేదాను. ఇదే కాశీశ్వర దేవాలయము. నీవి చెన్నై ఉండుమయ్యా. అటులనేనయ్యా. రామరత్నముడు నన్ను తీస్తున్నాడు. కదలవేయని విప్రళించుటకు మున్నే కనులార మీ మోము కాననిండు. కదలవేయమని విప్రళించుటకు మున్నే ఇంపుగా నన్ను కోగిలింపనండు. సాగవేయమని విప్రళించుట పెట్టుటకు మున్నే చీచి హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతమునకు జన్మించిన వాడవే. గలములందల్పవలసి నారదుదంగా పాదమట్టన కొప్పించు భంగితాకా అఖిల సామ్రాజ్య భోగంబులంతదగిన పట్టపు దేవి నమ్మితి బానిసగను. నాదా, మనకెన్ని కష్టములను ఎట్లు జరిగేది జరుగు. ఆ బ్రాహ్మణోత్తనికి మనకు పనికి అవును పంపవేడు స్వామి.
తెస్తున్నాను అమ్మగారు. ఏం చేసుకుంటాడట? మీకోసమే అమ్మగారు. ఎందుకంటారా? ఇంట్లో పనులన్నీ చేయడానికి. సరే సరే ముందు మీ గురువుగారిని రమ్ము. అదిగో వచ్చుతున్నాడు అమ్మగారు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఉదయం అనగా వెళ్ళావు. కొట్టకమ్మా కొట్టతే ఉదయమనగా కూరగాయలు కనిపించాను. బాగానే చూసుకుంటాను. అరే కేశవ జనార్దన, మీ అయ్యగారికి దయ్యం పట్టిందిరా? నా కుప్పట్లో తీసుకురండి, పొగ పెడదాం. ఏమి దయ్యం పట్టింది? ఏమీ దయ్యం పట్టలేదు. దయ్యం పట్టింది, దయ్యం. నన్ను కొట్టకే కొట్టకే. నీ కోరకు చాలా కష్టపడుతున్నావని ఒక దాసిని తెచ్చానే. ఏమి చేసుకుంటామంట దాసిని? దాసిని నీకు చాలా కష్టపడుతున్నావని వంట మనకు అన్నము తినడానికి వండి పెట్టడానికి మనకు అంట్లు తోమడానికి మనకు ఒళ్ళు పట్టడానికి అన్ని నీకు కష్టపడుతున్నాని దాసిని తెచ్చానే. అమ్మగారు అయ్యగారు మీకు తెలియకుండా 1,00,000 వరాలు ఇచ్చారు అమ్మగారు. అవునా? ఇంట్లో చూశాను, 1,00,000 వరహాలు లేవు. బాగా పెట్టండి 1,00,000 వరహాలు. ఇంట్లో పిల్ల లేదు, పిల్లు లేదు. మరో పెళ్లి చేసుకుంటావా? దాసిని తెచ్చావు, దాసిని. కాబట్టినే మనకు అన్ని విధాలా సహాయం చేస్తే దాసి చాలా మంచిది. అమ్మగారు వాడికి నేను చెప్తానే ఉన్నా గారు అమ్మగారు. అమ్మగారు ఇంటికి వెళ్ళిన చోటు ఫోన్ పెడుతుంది అంటే నా మాట వినలేదు అమ్మగారు. వినడురా, వినడు నా మాట. వినడిస్తాడు. భర్త భర్తనే ఇచ్చాడు. అమ్మా, నా పేరు చంద్రమతమ్మ. చంద్రమతో మందమతో నా మతి పోయింది. ఇప్పటి
ఆ కుర్రవాడెవరు? ఆమె కొడుకమ్మ. ఇంట్లో తినడానికి ఆహారం లేకున్నా కానీ మళ్ళా అయ్యగారు మళ్ళా తెచ్చి పెట్టాడు. పాపం ఉండండిలే అమ్మా. ఇంట్లో తినడానికి ఆహారం ఊరికేనే వస్తుందా? ఏ పిల్లవాడు లేదా? నీకొక పని చెప్తాను, చేయు. అడవికి వెళ్ళి ఈ పిల్లవాడిని తీసుకొని పోయి దర్గలు కోసుకుని ఎందుకమ్మ గారు? ఈరోజు మన ఇంట్లో రథం ఉన్నది. నేను భక్ష్యాలు పరమాన్నం చేసి పెడతాను. దర్గలు కోసుకురమ్ము, మీకు వేడివేడిగా పెడతాను. అరే కుర్రే ఎట్లారా? ఈరోజు అడవికి వెళ్ళి దర్భాలు కోసుకొచ్చినాను. అమ్మగారి చేతి వంటతో మనం కడుపు నిండా భక్ష్యాలు అన్ని తినవచ్చురా. పోదాం పద. నక్షత్రేశ్వర, నక్షత్రేశ్వర, నన్ను ఎంత అన్యాయం చేసివయ్యా. హరిశ్చంద్ర, అడవులను ఎండలకు వానలకు తిరిగినట్టు చలికి నా ముఖము వాచినట్టున్న నాది అన్యాయం కాకపోయినా కానీ నాకు రావలసిన భక్తము నేను తీసుకుని నీకు అన్యాయమైనా? హరిశ్చంద్ర, భక్తము లేక భక్తుల కూడుకై తిండికై నన్ను భక్తుగా వాసిపోయి ఇంతకైనా మా కంటతులు లేవుంట మరి మిక్కిలి సులభము చిత్తమయ్యను చేసినదంతయు మీ చేత చిక్కెను కదా. అరసుకొనుమయ్య నా మురళాలకించి బతుకుతుంటిని నేనెత్తు బతిమెత్తు. హరిశ్చంద్ర, అంతటి నీ పాత్రమయ్యే చక్క పెట్టుకున్నవాడవా? నక్షత్రక, ఇంతకన్నా చిన్నదేమున్నది? పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురుగారు రుణము రాబట్టుకుని నిన్నెవరు కుందురయ్యా? నన్ను ఎవరు కొనకున్నానో కడకు కడ జాతి వారికైనా విక్రమింపి
మీ గురుగారు నమ్ము రాబట్టుకున్నాం. సరే నీ ఇష్టం, నీ మాట కాదమ్మా. నీవు తుదకు బానిసృతికి పాల్పడినా నిన్ను కొనేవారు ఇక్కడ ఎవ్వరు లేరు. నా వాక్యము ఆలకించి నా ఎంబడి రమ్ము. నీ దుర్వస్థను మొత్తము మా గురువు గారికి చెప్పి నీ రుణము మొత్తము తొలగేమని చెప్పదనయ్యా. ఓ కాశీపురి పౌరులారా, ఈయన హరిచంద్రుడు కౌసుడికి రుణగ్రస్తుడైనందువలన ఈయనని బానిసగా నేను విక్రమించుతున్నాను. ఈయన అనుగుణం లేదనేదని సందేహములు వినండి. తలమై రాజమంతయు గాది సూదికి దానమిచ్చిన ఎట్టి గర్వంతి విజయ చంద్రికలు దిక్కుల దిక్కుల ఎట్టి పారదల్లి నట్టి లోకములు సంపాదించు వేదాల మనములగించిన విక్రమాలు అను మాత్రమైన బొంకని మాట ఎరుగని అసమాన నిత్య సంతిరము ఏడు తీరులవని లయేలినట్టి సంగకీర్తి హరిచంద్ర చక్రవర్తి బాణశీలుగా అన్నంగబడదు కొనుడి పౌలా. మరి వేరలేరిక సఖీ తద్దంపతులుగా నీకిలా నీవేమని పాటు జందకు సుమే ఈ విప్రసేవా కొలుమి వండిన భోగ భాగంబులయందు చిత్తము నిలపగా కలలు నాలుగగా వెలంగును నెలంతా పిల్లలను పెద్దలను తలలో నాలుగగా వెలంగును. మరియు స్వాధీమని స్వామి కడకనే బానిసుడిగా ఉండవలసిన వాడు దేవి కుర్రవాణి లోహిత దాసుని ఎట్లు కాపాడుతుందో కదా దేవి, ఎట్లు కాపాడుతుందో కదా. అయ్యా లోహిత, నీకు రావాల్సిన కష్టములు అయ్యావి, నీకు రావాల్సిన కష్టములు అయ్యావి. కొడుకా కష్టములెన్ని వచ్చినను నీకును నాకును ఆ కీడులను ఎడబాయ గట్టి ఇవ్వకుండానే అది ఒక నేనే అంటూనే సంతసపడినిగా అయ్యా 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 నిన్ను జగనమ్మని చూసి ఆసుత లోయిత
గోవింద ఆ మంగళము రచింపు కాక పరమేశ్వరు రక్షించు కాక పడకీనాటికి కాల కౌశికులకు గైకోలు గావించుట ఎరుగా పెద్దింటోనమ్మా పెద్దిడన్ దొరనే దొరనే కాసుకి పూరికి దొరనే 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 దొరలో దొరలో పక్కన తరనే అమ్ముతున్నారు కొంటాను హరిచంద్ర ఇంటి పక్క దొరా దొరా బానిసలు కొంటాను ఒరే వీరబాబు దూరపు గప్పు వాసన వస్తువులు నీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎడకుంటావురా వీరబాబు ఏంటంటే శివశివ, ఏంటిరా నువ్వు మీద మీద పడుతున్నావు? కొంచెం దూరం నుండి మాట్లాడు వీరబాబు. ఏంటి బానిసని బానిసని కొంటాను బానిసని నీ పేరేంటి పేరు వీరబాబు, నా పేరు నక్షత్రపుడయ్యా. ఇదేంటో వరికుడు చూసా సామకుడు చూసా జొన్నకుడు చూసా ఈ నకచితుల కూడా అక్కడయ్యో వీరబాబు నక్కచితులప్పుడు కాదయ్యా, నక్షత్రపుడయ్యా. అట్లా ఆ బానిసని ఎంత మీరు ఈ చాప వెళ్ళిపోవు వీరబాబు. ఏంటి ఈ ఊరికి త్వరని త్వరని కొంటాను
ఈ వీరబాబు ఏమి మనం వెళుతున్నాం మనం ఇక్కడికి వెళ్ళి పక్క వీధులకి వెళ్ళదు పదయ్యా. ఏంటంటే ఈ ఊరికి దొరని నేను, ఈ కాశీకాపురికి దొరని నేను, ఆ బానిసని కొంటాను. ఈయన నీ కొనాలంటే ధర ఎంతనో తెలుసా వీరబాబు? చెప్పు, ఎంతైనా కొంటాను. సరే విను. అంతేనా? ఎంత డబ్బైనా ఇచ్చి కొంటాను. బానిసని పంపిము, ఎంత ధనమైన కొంటాను. హరిశ్చంద్ర సరే కదయ్యా? అటులనేనయ్యా. నక్షత్రగా ఎక్కడనో తపమాచరించుకొని నీవు కూడా నా మూలమున పడి పడరాన్న పాటలు పడుతుంది కదయ్యా. ఉడత్తమా నన్ను క్షమింపుడు. హా హరిశ్చంద్ర, పుట్టిన నాడ నుండి నిష్ఠాతరిష్ఠమైన నీకు ఇంతటి చోరీ తెచ్చిపెట్టిన దుష్టున్నాను. నేను శిక్షార్పుడను కానీ సమర్పణకి తగినవాడను కానయ్యా. హరిశ్చంద్ర నన్ను క్షమింపమయ్యా. ఓ వీరదాసు, దాసుడా రమ్ము. నీ పేరేంటి? నా పేరు హరిశ్చంద్రుడయ్యా. పేరు హరిశ్చంద్రుడు కాదు, నా పేరు వీరభావుడు. నా దాసుని పేరు వీరదాసు అని పిలుస్తూ ఉంటా, పలుకుము. అటులనేనయ్యా. ఇదిగో కర్ర, ఇదిగో గొంగడి, ఇదిగో కమ్మలి. కాటి కాపరి కాడికి వెళ్ళి పాతయు, పిండలంబు, దద్దలంబు, రూపాయి పావుల, ఇద్దడి బియ్యము, ఒక మాడయు ఇచ్చినను శవమును దహించవలను, దానకారము చేయవలను. లేకున్నచో శవమును దహింపరాదు. తెలిసినదా నీకు? అట్లేనయ్యా. సరే, అట్లయినా నేను వెళ్ళిపోతున్నా. ఉదయం వచ్చేటప్పుడు ఆ కొత్త కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని హరిశ్చంద్ర, పుట్టిన నాడ నుండి నిష్ఠాతరిష్ఠుడమైన నీకు ఇంతటి చోరీ తెచ్చిపెట్టిన దుష్టున్నాను. నేను శిక్షార్పుడను కానీ సమర్పణకు తగినవాడను కాను. హరిశ్చంద్ర కావలసిన కారణార్థమే లభము లభులే
ఇంకా నేను పోయి వచ్చుతాను. నిన్ను పరమేశ్వరుడు రక్షించుగాక. అట్లనేనయ్యా.